వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కడప జిల్లా బీకోడూరు మండలంలోని శ్రీశక్తి భవన్లో సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా సమావేశానికి మండల అధ్యక్షుడు కోడూరు చెన్నమ్మ, ఉపాధ్యక్షుడు శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ దావీదు అధ్యక్షతన ప్రభుత్వ అన్ని శాఖల నుండి అధికారులు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా వ్యవసాయ నీటిపై చర్చ జరిగింది. తహసీల్దార్ మాట్లాడుతూ త్వరలోని ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ నుండి త్రాగునీరు కూడా ప్రతి గ్రామానికి అందిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హామీ ఇచ్చారు. వివిధ అధికారులు వారి యొక్క ప్రజా సమస్యలపై మాట్లాడారు. సమావేశానికి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏపీఎం, ఏపీఓ, డాక్టర్ వ్యవసాయ శాఖ, ఏఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకంటే రైతుకు ఏదైతే సంబంధించిన పని తోటి కాలం కానీ ఇంకా కొన్ని పనులు చేసే రైతు బాగుపడతారని నేను కోరుతున్నాను. ఈ ఉపాయ పని ఎందుకంటే కేంద్రం నుండి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు తెప్పించినారు, మంచిది, బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రైతుకు సంబంధించిన పని చేయమని నేను మరి మనం కోరుతున్నాను. ముఖ్యంగా అబ్జర్వేషన్ తీసుకుంటారు సార్. ఇంకొకటి కూడా ప్రస్తుతం కానీ చెప్పాలంటే సుమారు 6,000 మంది మనకు వచ్చేస్తాం. గతంలో లాగా కష్టపడి ఇది ఉపాధి పని అనేది అర్ధగంట గంట పని కాదు, సుమారు 8 అవర్స్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆ 1 క్యూబిక్ మీటర్ అనేది 6 అవర్స్ పని చేస్తే వచ్చేస్తుంది, 6 అవర్స్ చేయించండి అంటే. మేమేం చెప్తున్నాము, ఆ 1 క్యూబిక్ మీటర్ ఒక పర్సన్ చేయడానికి 4 గంటలు చేస్తే సరిపోతుంది, 4 గంటలు చేయండి. అది మీ ఇంటికా నుంచి బయలుదేరేంత వరకు కాదు, పందిరికి ఒంటిగా నుంచి పనుల నుంచి వేసిన తర్వాత ఇది కట్టడం కానీ మన పంచాయతీ సుమారు మేజర్ పంచాయతీలు సుమారు ఒక 6-7 పంచాయతీలు గంట, అర్ధగంట, గంటన్నర, 2 గంటలు. దీంట్లో కొంచెం మేము ఇన్వాల్వ్ గట్టిగా అరుస్తూ ఉంటే మాకు కూడా కొంచెం సమస్యలు అయితే వస్తూ ఉంటాయి సార్. ఇవన్నీ కూడా కొంచెం కోఆర్డినేషన్. 6,000 మంది కదా, ఇప్పుడు 10 మంది మెటీరియల్ వస్తుంది, వేస్ట్ చేస్తే మెటీరియల్ వస్తుంది. ఈ గ్రూపులు ఎలా మేము అజమాయిషీ చేసి ఇదో క్వాలిటీగా, క్వాంటిటీగా ఒక మంచి పద్ధతిలో వర్క్ గురించి అందరూ సీనియర్లని కొన్ని ఏళ్ళ నుంచి స్కీమ్లో ఉన్నాం, మంచిగా చేపిద్దాము అంటే మేము కూడా అంత క్లియర్ కట్గా జనాలు ఫోకస్గా తీసుకుని మ్యాక్సిమం ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో 26 శాంక్షన్ అయితే 22 అప్పుడు అప్రూవ్ చేస్తున్నారు. ఆ 22 గాను బిల్లులన్నీ కూడా అన్ని చెల్లించవచ్చు. అదే లక్ష్మణ్ సార్ చెప్పినారు, ఉన్నటువంటి వాటికి ఏవైతే ఉంటాయో 90% అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. రైతు తన చేతి ద్వారా నుంచి పెట్టినటువంటి 10% అమౌంట్ ఏదైతే ఉందో డీడీ ద్వారా, అది ఆడిట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లెటర్ రెడీ చేసి ఇస్తే డీడీ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ డబ్బులు ఏదైతే ఉంటుందో అది రైతుకి చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. కొంతమంది అప్పుడు 18,000, 12,000, 16,000 రూపాయలు రైతు వాటా కింద సబ్సిడీ పోను చెక్ అనేటువంటి తీసి డీడీ రూపంలో ఇవ్వడం జరిగింది. అదంతా కంప్లీషన్ అయిపోయిందని చెప్పేసి ఆడిట్ అంతా కూడా పూర్తయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు లెటర్ మనం ఫార్వర్డ్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్పేసి 2018-19 ఆర్థిక సంవత్సరంలో జరిగింది. దానికి ఇంకా ఆడిట్ కొన్ని వాటికి పూర్తి అవ్వలేదు. అది పేమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయని చెప్పేసి అని ఆ ఫైల్ అంతా కూడా క్లోజ్ చేస్తే అప్పుడు ఈ కొత్తవి మనం తీసుకోవడానికి ఉంటుంది. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను కొత్తది మళ్ళీ మండలానికి 25 చొప్పున శాంక్షన్ చేస్తాము, మొదటి విడతలు అని చెప్పేసి చెప్పినారు. ఈ రోజు వరకు కూడా 57 అప్లికేషన్ అయితే వచ్చినాయి, అన్ని ఆన్లైన్ చేసినాము. దానిలో ప్రాతిపదికన తీసుకొని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాతిపదికన మండలానికి ఎన్నైతే శాంక్షన్ చేస్తారో అది లెటర్ అయితే విజయవాడ వారి నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత సంబంధిత రైతుకి ఇన్ఫామ్ చేస్తాం. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు కట్టుకోవడం మాకు మనస్ఫూర్తిగా ఇష్టం అని చెప్తే ఇంకా వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకొని అప్లికేషన్, డీడీ, మన స్టాంప్ కావాల్సినటువంటివన్నీ కూడా రెడీ చేసుకొని పంపిస్తే అదే అసైన్మెంట్ కమిటీలో వచ్చిన డబ్బులు పెట్టేసుకున్నారు. 15 సంవత్సరాలు చేసుకుంటూనే ఉంటారు, పొలం కంచె కూడా వేసుకుంటారు, పైరు ఇప్పుడు బోర్ వేసుకొని పైరు కూడా పెట్టుకుంటారు. అప్పు మిగతా వాళ్ళకి వస్తే అర్థం కాదు మన రెవెన్యూలో. ముందు ఏం జరిగిందంటే మేము ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉంది. అసైన్మెంట్ కూడా ప్రపోజల్ పెట్టాం. ఈసారి కానీ జరిగితే సార్ అసైన్మెంట్ కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడు జరుగుతుంది అది పై నుంచి కమిటీ రావాలి. అసైన్మెంట్ మనం డైరెక్ట్ కాదు, పై నుంచి గవర్నమెంట్ నుండి రావాలి సార్. లాస్ట్ సార్ ఆ డిగ్రీ ప్రకారం అయితే ఒరిజినల్ ఎక్కడ
అదే నేను చెప్పేది సార్, ముందు ఉంటారు నేనంటే థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మన గృహ నిర్మాణ శాఖ ఏఈ గారు మాట్లాడుతారు. ఈనాటి మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం ఎంపీపీ వారు చంద్రశేఖర్ సార్ ఎంపీపీ మండల సర్పంచులకు ఎంపీటీసీలకు నాతోటి ఇద్దరు అందరికీ హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ నమస్కారం. మన బీకోడ్ మండలంలో మొత్తం 450 డిసెంబర్ 2024 అంటే 5 months వరకే ఉంటుంది. నెక్స్ట్ జనవరి నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రోగ్రామ్ యూనిట్ కాస్ట్ మారింది కాబట్టి అప్పటి నుంచి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 24 లోపల ఇళ్ళని బ్యాలెన్స్ 154 ఇళ్ళని బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత కట్టినా కానీ బిల్లులు రావు. తర్వాత డిసెంబర్ తర్వాత కట్టినా కానీ మేము కట్టుకున్నాము, మాకు బిల్లులు రావాలంటే ఆ యొక్క స్కీమ్ అనేది క్లోజ్ చేస్తారు గవర్నమెంట్. అందువల్ల మేము ఒక టార్గెట్ అని పెట్టుకున్నాము కంప్లీషన్ చేయాలని. అదేవిధంగా 126 ఇళ్ళు స్టేజ్ నెంబర్స్ బీబీఎల్ ఉంటే బిఎల్, బిఎల్ నుండి ఆర్ఎల్, ఆర్ఎల్ నుండి ఆర్సెల్ అందరూ కంప్లీషన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 126 ఇళ్ళు స్టేజ్ నెంబర్స్, 42 ఇళ్ళు కంప్లీషన్స్ పెట్టుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో నేను ఎంపీఓ సార్ అందరూ మనం మీటింగ్ పెట్టి గైడెన్స్ ఇచ్చాం. బాబు ఈ ప్రోగ్రామ్ 24 వరకు ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి